ఈ మత పిచ్చితో ఉన్నవాళ్ళు, మొన్న ప్రవీణ్ గారు చనిపోతే ఒక ఆమె పిచ్చి పట్టినట్టుగా పాట పాడింది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. హే గర్ల్స్, హాయ్. అయితే ఈరోజు ఎవడి గురించి ఉన్నాడు కదా, పగడాలి గారు. పగడాలు పగిలిందా ముత్యాలు దోల నీరిందా. వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన. వీడికి వారోత్సవాలను పెట్టి కరుణాకర్ గారు బాగా పగడ ఇట్రా అమెరికాలో ఏంటది ఆ ఊరు పేరు, అది నీ బాబుదే, మన నాన్న, మన ఆయనది మా గింగ్, మరి రాజు, నా రాజు రాజు. ఈడు మోస్ట్ గొర్రె నవ్వు ఈడు. మరి ఎవరుకున్నారు మై కింగ్. ఈడు ఎంత ఒళ్ళు పోతరం కాకపోతే సనూతన ధనం అంటావా. ముష్టి గొర్రెగా ముష్టి మూత వేసుకొని పేడ మొహం వేసుకొని నా నాయన నా బాబు ముష్టి నవ్వేసుకొని నవ్వెందుకు రావట్లేదు పనికి మళ్ళీ నీకు స్పీచ్ ఇస్తున్నావు నవ్వెందుకు. ఏ స్త్రీ అయినా అలాగా స్పందించిద్దా? అసలు స్త్రీ గుణమేనది. పురుషులు జాలి పడుతుంటే స్త్రీగా పుట్టిన నీవు, బిడ్డలను కని పెంచిన ఒక స్త్రీగా నీవు, ఒక బిడ్డ చచ్చిపోతే తల్లి బాధ, భార్యకు ఉండే బాధ, బిడ్డలకు ఉండే బాధ గ్రహించకుండా నువ్వు అలాంటి పాటలు పాడి వ్యంగ్యంగా నవ్వావంటే నీకు మత పిచ్చి, రకరకాలైనటువంటి భావాలు, టెర్రరిస్టు భావాలు నీలో ఉన్నాయి. దైవత్వం కాదు అది, భక్తి కాదు అది. భక్తి నేర్చుకో. ఇవాళ పాడొచ్చు, నువ్వు పాడినోళ్ళందరూ బ్రతకలా. చచ్చిన తర్వాత ఒక సత్యాన్ని నువ్వు గమనిస్తావు. వాళ్ళ మీద జాలిపడు. చనిపోతే నువ్వు వ్యంగ్యంగా పాడావు. పగడాలు పగిలిందా అని సినిమా పాట పాడావే. ఎవరికి ఎప్పుడు ఏది పగలాలో అది పగిలింది. కానీ అదే స్త్రీ ప్రవీణ్ గారి భార్య. I, Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala, I praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach His kingdom. So I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody. ఈ భూమి మీద మనం పుట్టింది పగ తీర్చుకోవటం కోసం కాదు, క్షమించటానికి దేవుడు మనల్ని పుట్టించాడు. దయచేసి మీరు ఎవరిని ఏమీ అనొద్దు. ప్రవీణ్ గారు క్షమించమనే ఎక్కువ చెప్పాడు. ఆయన అందరితో మంచిగా ఉంటాడు. ఏదైనా చిన్న తప్పు మాట్లాడినా వెంటనే నన్ను క్షమించు అని అంటాడు. కనుక ప్రవీణ్ గారు లాగా మనం వాళ్ళని క్షమిద్దాం అన్న లోతైన దుఃఖం కడుపులో పెట్టుకొని బాధంతా దిగమింగుకొని వాళ్ళని క్షమిద్దాం అందే. ఏ స్త్రీ గొప్పది? ఈ వ్యంగ్యంగా పాడినటువంటి ఈ స్త్రీ గొప్పదా? చనిపోయి సమాధి కూడా జరగల, అప్పుడే మొదలుపెట్టింది. కానీ ఈ స్త్రీ వాళ్ళని క్షమిద్దాం, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం అంది. మా భక్తి మాకేమి నేర్పుతుందో నీకు అర్థమైందా స్త్రీ? నువ్వే ఊర్లో ఉంటావో ఎక్కడ ఉంటావో కానీ జాగ్రత్త. నీ పరిస్థితులు, నీ విధి విధానాలు, నువ్వు మాట్లాడే పద్ధతి, నీ నవ్వు, నువ్వు ఎక్కిరించటం, ఎక్కిలి చేష్టలు అందరు చూస్తున్నారు. ఏదో ఒక రోజు నీ పాపం పండిద్ది, గుర్తుపెట్టుకో.
ఎవడు నిలబడలా భూమి మీద? ఈ యుద్ధ శూరులు, వీరులు, మహానుభావులు, గొప్పవాళ్ళు, పండితులు, నేనే అనుకున్న వాళ్ళంతా మట్టిలో కలిసిపోయారు. తర్వాత తెలుసుకుంటారు సత్యం. దైవత్వాన్ని ఈ శరీరం చూడలేదు, దైవత్వాన్ని చూసేది ఆత్మ. నీలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఒకరోజు చూసి గుండె బాదుకుంటుంది, గుర్తుపెట్టుకో. ఒక స్త్రీ ఏడుస్తుంటే నవ్వుతావా? ఒక కాపురం కుప్ప కూలిపోతే నవ్వుతావా? కొంతమందిని పోషిస్తున్న ఒక మంచి పోషకుడు చనిపోతే నువ్వు నవ్వుతావా? అన్నీ ఉండ ఆయన దేవుని జ్ఞానాన్ని బోధించుకుంటూ అలాగా సామాన్యమైన మనిషిలాగా తిరుగుతుంటే అతన్ని చంపేసి మీరు నవ్వుతున్నారే. ఇది మతమా, మార్గమా? అందుకని ఇక్కడ అన్నాడు, మతము రెండంతల నరక శిక్షణ వేస్తుంది, మార్గము దేవుని యొద్దకు నడిపిస్తుంది. క్రైస్తవుడు చెప్పేది మార్గమును గురించే.